వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ అభ్యాసం 1.1లో ఉన్నటువంటి లెక్కలన్నీ మనం ఈరోజు చేద్దాం. హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? చిన్న ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే లెక్కలు చేసి మనకి బోర్ కొట్టుంది కాబట్టి ఈ యొక్క వర్గం చూడండి. 5 స్క్వేర్ 15 స్క్వేర్ 25 స్క్వేర్ 35 స్క్వేర్ 45 స్క్వేర్ 55 స్క్వేర్ 65 స్క్వేర్ 75 స్క్వేర్ 85 స్క్వేర్ 95 స్క్వేర్ 105 స్క్వేర్. ఇది కట్టడం ఎంతో సులువుగా వస్తుంది చూడండి. అన్నింటికి చివరిలో 25 వేసాను. అన్నింటికి మొత్తం అన్నిటికి కూడా చివరిలో 25 వేసేస్తే ఆ ముందు ఎలా వస్తే చెప్తాను. చూడండి స్టూడెంట్స్, ఈ ఫస్ట్ అంటే 5 కన్నిటికి వేస్తాం. మరి మొదటి ఉండిపోయి కదా, అంటే చూడండి 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 2 1 2 2, 2 ఇంటూ 3 3 7 6, 3 ఇంటూ 4 4 12, 4 ఇంటూ 5 4 20, 5 ఇంటూ 6 6 30, అలాగే 6 ఇంటూ 7 6 6 42, 7 ఇంటూ 8 56, 8 ఇంటూ 9 72, 9 ఇంటూ 10 90. దీని తర్వాత ఎంత వస్తుంది మనకి? 11 ఉండొచ్చు. 11 ఇంటూ 100. సో ఇలా సింపుల్ కూడా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే 25 అనుకోండి, దాని ముందు 35 ఉంటుంది కాబట్టి 25 వేసుకుంటాం. 35 అంటే 25 3 3 5 6 6. ఫర్ ఎగ్జాంపుల్కి 45 అడిగాడు అనుకోండి, దాని అర్థం పెట్టి కిందని 55 ఉంటుంది. ఈ రెండు గుణిస్తే 25 ఇంటూ 5 45 20. ఎంత సులువుగా మనం లెక్కలు చేయొచ్చు కాబట్టి ఇది కొద్దిగా చూడండి ఎంటర్టైన్మెంట్. ఓకే స్టూడెంట్స్, ఇది అయిపోయింది కాబట్టి మన యొక్క అభ్యాసం లెక్కలోకి వెళ్ళిపోదాం. అభ్యాసం 1.1లో లెక్కలు చేద్దాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనే ఫార్ములాను మనం నేర్చుకోవడం జరిగింది. ఆ సూత్రం ఆధారంగా మనం ఈరోజు అభ్యాసం 1.1లో లెక్కలు చేద్దాం. ఆ లెక్కల్లో చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి చూసిన తర్వాత మీకు వీడియో నచ్చుతుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ లెక్కలోకి వెళ్దాం. చూడండి, యూక్లిడ్ భాగహార నిధి ఆధారంగా క్రింది జతల లసాబాను కనుగొనండి. అందులో 3 జతలు ఇచ్చారు. ఒకటి మనకి 900 మరియు 270. రెండోది 196 అండ్ 28,220. థర్డ్ సమ్ మనకి 1,651 మరియు 2,032. ఈ 3 జతల యొక్క మనం ఏం చేయాలి? మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా లెక్క మనం చేయాలి. అంటే యూక్లిడ్ భాగహార శేష నిధి లెక్క చేయాలి. అయితే మనకు వచ్చిన మొత్తం యూక్లిడ్ సూత్రం మనకి యూక్లిడ్ భాగహార శేష నిధి ఫార్ములా మనకి A = BQ + R. ఓకే, ఈ ఫార్ములా మన అందరికీ తెలిసిందే, వచ్చింది. ఇది చాలా అందరూ మ్యాక్సిమం తయారు చేశారు. ఇక ఫస్ట్ లెక్క చూద్దాం. ఫస్ట్ లెక్క మనకి 900 అండ్ 270. ఇప్పుడు ఈ ఇచ్చిన లెక్కలో మనకి ఏబీలు ఇచ్చాడు. ఇందులో అతి పెద్దదాన్ని ఏ అనుకుందాం. ఇందులో ఉన్న పెద్దదాన్ని అంటే మనం A = 900 అండ్ B = 270. మనం ఈ ఫార్ములా ప్రకారం చేయడం కోసం ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి? 900 = 270 ఇంటూ డాష్ అంటే ప్లస్ చేసిన తర్వాత ఏమొస్తుంది చూద్దాం. ఇప్పుడు దీనికి సులువుగా ఉండే పద్ధతి ఏంటంటే భాగహార పద్ధతి చేద్దాం. 900ని 270తో భాగిద్దాం. 900 270తో భాగిస్తే ఏమొస్తుందో ఫార్ములా చూద్దాం. చూడండి ఒకసారి ఏమొస్తుంది. ఇందులో 270 ఇంటూ 3 చేద్దామా, 2 చేద్దామా? 3 చేద్దాం. చూద్దాం. 0 21 1 2 4 3 6 + 2 8 810 వచ్చింది. ఎన్నిసార్లు? 2 సార్లు చేస్తారు. శేషం ఎంత వచ్చింది మనకి? 0 9. అంటే 900ని 270 భాగిస్తే శేషం 90 వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాం? మనం ఈ 90ని 270కి భాగిస్తాం. 9తో 270 భాగిస్తే మనకి చూడండి 3 సార్లు పోద్దేమో. 90 ఇంటూ 3 270. 0 వచ్చింది కాబట్టి ఇందులో రాసాలు ఎంత వస్తుంది చూద్దాం. చూడండి, ఇప్పుడు 900ని 270తో ఎంత గుణించి మనం 3తో గుణిస్తే రిమైండర్ ఎంత వచ్చింది? 90 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం? మనం బి ఏగా మారిపోతుంది కాబట్టి 270 = 90 ఇంటూ
3 చేస్తే శేషం ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఈ లెక్క గసాబా ఎంత మనకి అప్పుడు? గసాబా ఈజ్ ఈక్వల్ టు 90. చూడండి, యూక్లిడ్ భాగాహార శేషం అనేది మనకి ద్వారా గసాబా కొడితే ఆ జత లెక్క గసాబా కొడితే వచ్చింది మనకి 90 వచ్చింది. సో ఈ లెక్క అయింది. నెక్స్ట్ లెక్క మీరు ప్రయత్నిస్తారా, చేయమంటారా? చూడండి ఒకసారి, దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం జాగ్రత్తగానే లెక్క చేద్దాం. స్టూడెంట్స్, రెండవ లెక్క మీరు చేయండి. మూడో లెక్క నేను చేస్తున్నాను. చూడండి, మూడో లెక్క అంటే మనకి ఇందులో 1651 అండ్ 2032. మనం ఇందాక అనుకున్నాం కదా ఏంటి, మనకి ఇక్కడ బాగా శాస్త్రీయ సూత్రం మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R కాబట్టి ఇందులో ఏ తీసుకోవాలి, బి తీసుకోవాలి. అయితే ఏ ఎలా తీసుకోవాలి? మనకి ఇచ్చిన రెండింటిలో కూడా పెద్దది ఏముంది మనకి? 2032. చిన్నది ఎంత మనకి? 1651. ఫార్ములా ఏంటి మనకి? 2032 ఈజ్ ఈక్వల్ టు 1651 ఇంటూ డాష్లో మనకి శాస్త్రం కావాలి. అసలు దీన్ని ఇంకా సులువుగా చేయడం కోసం ఏం చేస్తామంటే ఇక్కడ భాగాహారం చేస్తాం. 2032ని ఎంతతో భాగించాలి మనం? 1651. ఇది 2 సార్లు చేస్తే అవుతుంది 33,000 సరిపోద్ది. కాబట్టి దీన్ని ఒక్కసారి చేద్దాం. చేస్తే 1651 తీసివేస్తే 1, 8, 3. ఎందుకంటే 2లో చదివితే 1 వచ్చింది, ఇక్కడ 3లో 5 పోతుంది కాబట్టి 13, 13 నుంచి 5 తెస్తే 8. కాబట్టి ఇంకా 9 నుంచి 3 వేస్తే 6 తెస్తే 3. దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం కోసం 1651ని చూద్దాం. 3381ని 4తో చేద్దాం. చూడండి, ఒక 4, 4, 8, 32, 3 ఉంది. 4, 12, 15. ఎన్ని సరిపోతుంది? 4 టైమ్స్ 15, 24. తీస్తే 7, 2, 1. మళ్ళీ దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది? 881ని 381. చూడండి, 127ని 3తో గుణించండి. 321, 2, 6, 8, 3. సో ఒకసారి చేస్తే మనకి చూడండి సార్ లెక్కనాను 2032ని 1680తో ఎంతో గుణించి వచ్చింది. ఒకసారి గుణిస్తే శేషం ఎంత వచ్చింది? 381. ఇప్పుడు మన 1651కి రావాలంటే మనం చేసాం 381ని ఎంతో గుణించాం మనం? 4తో గుణించాం. శేషం ఎంత వచ్చింది? 127 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 381ని చూడండి, 127ని ఎంతతో గుణిస్తే వచ్చింది మనకి? 3 సార్లు గుణిస్తే శేషం 0 వచ్చింది. సో ఇందులో గసాబా ఎంత మనకి? 127. ఈ ఇచ్చిన జతలలోని పెద్దదాన్ని ఏగా తీసుకుని తర్వాత దాన్ని బీగా తీసుకుని మనం సాల్వ్ చేస్తే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆ ఫార్ములా ప్రకారం చేస్తే మనకి అందులో గసాబా ఎంత వచ్చింది? 127 వచ్చింది. రెండో లెక్క, Q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6Q ప్లస్ 1 లేదా 6Q ప్లస్ 3 లేదా 6Q ప్లస్ 5 రూపంలో ఉంటుందని మనం చూపించాలి. అయితే మనం మొదట ఏమనుకుందాం? ఏ అనేది ఏదైనా ధన బేసి పూర్ణ సంఖ్య అనుకుందాం. అయితే ఇందులో మనకి ఏంటి? యూక్లిడ్ భాగాహార శేషనిధి ఏంటి మనకి? ఏ మరియు బి. మరి ఫార్ములేట్ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R. ఓకే, అయితే ఏ మరియు BQ తీసుకున్నాం కాబట్టి ఇందులో మనకి ఇచ్చిన లెక్క మనకి 6Q ప్లస్ 1. అంటే ఇందులో బి ఎంత మనకి? అంటే ఏమిటి మనకి? ఏదైనా ధన బేసి పూర్ణ సంఖ్య అవుతుంది. మరి బి కూడా మనకి ఇందులో ఈ లెక్క ప్రకారం 6 అవుతుంది. సో మనం ఇందులో మనం ఉపయోగించిన మనకి శేషం కావాలంటే 0 లెస్ దాన్ ఈక్వల్ టు R లెస్ దాన్ 6. అంటే వస్తే మనకి 0, 1, 2, 3, 4, 5. అంటే ఇందులో R లేకపోతే మనకి 0 అనవచ్చు. అంటే R ఈజ్ ఈక్వల్ టు 0 అనవచ్చు, 1 అనవచ్చు, 2 అనవచ్చు, 3 అనవచ్చు, 4 అనవచ్చు, 5 అనవచ్చు. ఎందుకు అవి చెప్పండి? 0 లెస్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు. R అంటే 0 కన్నా బదులు.
ఎంతకన్నా చిన్న ఉండాలి? 6 కన్నా చిన్న కాబట్టి 0, 1, 2, 3, 4, 5, 6 అనేవి 6 కన్నా చిన్న కాబట్టి 5 మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం ఒక ఫార్ములా రాద్దాం. A ఈజ్ ఈక్వల్ టు B6 కాబట్టి కామన్ 6Q ప్లస్ ఫస్ట్ ఎంత మనకి 0. మనకి 6Q ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత A ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 6Q ప్లస్ 1. తర్వాత ఏంటి మనకి 6Q ప్లస్ 2. తర్వాత A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 3. తర్వాత A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 4. తర్వాత ఏంటి మనకి A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 5. ఇంతే మనకి. ఇందులో 6 అనేది యాక్చువల్గా 6 అంటే ఎంత మనకి 3 6. 2తో ఏ సంఖ్యని గురించినా సరే 2తో ఏ సంఖ్యని గురించినా సరే అది సరి సంఖ్య అయిపోతుంది. ఇది సరి సంఖ్య అయిపోతుంది. కాబట్టి ఇందులో సరి సంఖ్య మొదటిది ఇది సరి సంఖ్య. ఇది తర్వాత ఒకటే కలిసింది కదా, ఇది బేసి సంఖ్య. బేసి సంఖ్య తర్వాత సరి సంఖ్య. ఇది బేసి సంఖ్య. ఇది సరి సంఖ్య. అంటే ఒకదాని తర్వాత వస్తుంది కాబట్టి ఫస్ట్ సరి సంఖ్య, తర్వాత రెండు ఎలాగో బేసి సంఖ్య అవుతుంది, తర్వాత సరి సంఖ్య, తర్వాత బేసి సంఖ్య, తర్వాత సరి సంఖ్య, తర్వాత బేసి సంఖ్య. సో ఈ లెక్క ప్రకారం అడిగాడానికి ప్రతి ధన అంటే పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్, పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్ అంటే ధన బేసి పూర్ణ సంఖ్యలు. ఇందులో చూడండి ఇవన్నీ ధనయానియే. ఇందులో బేస్ సంఖ్య మనకి ఇది ఒకటి, ఇంకోటి మనకి బేస్ సంఖ్య ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది. సో లెక్క ప్రకారం therefore ధన బేసి పూర్ణ సంఖ్యలు ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చాయి మనకి 6Q ప్లస్ 1. ఓకే, తర్వాత 6Q ప్లస్ 3, తర్వాత 6Q ప్లస్ 5. సో మనం అనుకున్న లెక్క మనం సాధించగలిగాము. therefore చూడండి మనకి ఈ లెక్క ప్రకారం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 6Q అనేది 3 6 అంటే సరి సంఖ్య అవుతుంది. 2తో ఏ సంఖ్య గురించి అయితే సరి సంఖ్య అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ సరి సంఖ్య అయితే రెండోది బేసి సంఖ్య, తర్వాత సరి సంఖ్య, తర్వాత బేసి సంఖ్య, తర్వాత సరి సంఖ్య. మనకు కావాల్సిన మనకి ధన బేసి పూర్ణ సంఖ్యలు ఏవచ్చాయి మనకి బేసి సంఖ్యలు కాబట్టి 6Q ప్లస్ 1, 6Q ప్లస్ 3, 6Q ప్లస్. సో మనకు కావాల్సిన లెక్క వచ్చింది. మూడో లెక్కని చూడండి. ఏదైనా ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గము 3P లేదా 3P ప్లస్ 1 రూపంలో ఉంటుందని యూక్లిడ్ భాగహార శాస్త్రం ఆధారంగా చూడడం జరుగుతుంది. మనకు లెక్క చూడగానే ముందు ఒకటి కనిపించింది. యూక్లిడ్ భాగహార శాస్త్రం మొదటి ఏరాల సూత్రం A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R. అంటే మన ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఫార్ములా A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R. సో ఇక్కడ మనకి ఏముంది? ధన పూర్ణ సంఖ్య. ముందు చూద్దాం, మనకు అర్థమైంది మనకి. ఫస్ట్ యూక్లిడ్ భాగహార శాస్త్రం అనేది యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఈజ్ ఈక్వల్ ఫార్ములేట్ మనకి A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R. దీనికి వచ్చిన కండిషన్ ఉందండో. ఏంటో కండిషన్ మనకి 0 లెస్ దాన్ ఈక్వల్ టు R లెస్ దాన్ B కంపల్సరీ అవ్వాలి. సో ఈ సూత్రం వస్తుంది కాబట్టి ఇందులో మనకు కావాల్సింది A కావాలి, B కావాలి, Q R వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇందులో A ఏంటి మనకి? A ఈజ్ ఈక్వల్ టు ధన పూర్ణ సంఖ్య. ధన పూర్ణ సంఖ్య A ఈజ్ ఈక్వల్ టు ధన పూర్ణ సంఖ్య అనుకున్నాం. ఇప్పుడు దీన్ని లెక్కన బట్టి ఆఫ్ చేస్తే ఇక్కడ B బదులు ఏముంది? ఇక్కడ మనకి 3 ఉంది. సో B ఈజ్ ఈక్వల్ ఎంత మనకి 3 అవుతుంది. B ఎప్పుడైతే 3 అయిందో R విలువ ఎలా ఉంటుంది మనకి 3 కన్నా తక్కువ ఉంటుంది. ఎందువల్ల? R0 లెస్ దాన్ R లెస్ దాన్ B. 0 అవ్వచ్చు R లేదా B కన్నా తక్కువ ఉండొచ్చు. కాబట్టి RIQ విలువ ఎలా ఉంటాయి మనకి 0, 1, 2. ఎందుకంటే 3 ఉండదు, B కన్నా తక్కువ ఉండదు కాబట్టి. సో మనకి ఈ మూడింటిని కండిషన్ చూసుకుంటే మనకి మొదటి లెక్క ఏంటి మనకి? A ఈజ్ ఈక్వల్ టు 3Q ప్లస్ 0, R ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. రెండోది మనకి A ఈజ్ ఈక్వల్ టు 3Q ప్లస్ 1. మూడోది A ఈజ్ ఈక్వల్ టు 3Q ప్లస్ 2. ఇవి మూడు లెక్కలు. ఈ మూడింటిని సాధిస్తే అంటే వర్గం చేస్తే దీన్ని వర్గం చేసి, దీన్ని వర్గం చేసి, దీనికి వర్గం చేస్తే
ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం అనుకోవడానికి మనకి ఏ వర్గం అవ్వాలి అంటే ఏ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ అవ్వాలి, ఇది ఏ స్క్వేర్. ఈ ఆన్సర్ ఏం రావాలి మనకి 3p+1 అని రావాలి. 3p+1. మొదటి లెక్క తీసుకుందాం. a = 3q. 0 ఉన్న లేకపోతే ఉంటాయి కాబట్టి తీసుకోలేదు. ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా వర్గము చేయగా ఏమొస్తుంది మనకి a² = 3q². అంటే a² = 9q². ఇప్పుడు a² = 9q 3 × 3q² అని రాసుకోవచ్చా మనం? రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 3q² = p అనుకున్నాం. అనుకుంటే మనకి ఏమవుతుంది? a² = 3p అవుతుంది. సో మొదటి వచ్చింది. సో మనకి మొదటిది వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇది కూడా అలాగే దీన్ని కూడా ఇరువైపులా వర్గం చేయగా చేస్తే అవుతుంది మనకి a² = 3q+1² అంటే ఎంత వస్తుంది మనకి 3 3 9 q². అంటే a+b² ఫార్ములా. ఇదే ఫార్ములా మనకి a+b² = a² + b² + 2ab. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని రాస్తే a² అనేది మనకి 3q² కాబట్టి 9² తర్వాత b² అంటే 1². తర్వాత a2ab అంటే 2 × 3 × 4 ఒకటే 2 3 6q. దీన్ని మనం రాస్తాం a² = 9q² + 6q + 1 రాద్దాం. ఇప్పుడు ఇందులో 3 కామన్ తీయండి. 9q² లోంచి 6q లోంచి కూడా 3 కామన్ తీస్తే 3q² + 2q + 1 వచ్చింది. ఇప్పుడు ఇందులో 3q² + 2q = p అనుకున్నాము. అనుకుంటే ఏమవుతుంది మనకి 3p+1 అవుతుంది. ఇక్కడ a² ఈక్వల్ ఏమైంది మనకి a² = 3p+1 వచ్చింది. ఇక నెక్స్ట్ మూడో లెక్క మనం a = 3q + 2 ఉంది. దీన్ని ఇరువైపులా వర్గం చేయగా a² a³ a² వర్గం అంటే మనకి స్క్వేర్ వస్తుంది కాబట్టి a² = 3q + 2² అంటే ఇది a+b² ఫార్ములా ఉంది. a² + 2ab + b². అంటే ఇక్కడ మనకి a² రాసేస్తాం. a² అంటే మనకి 3q² ప్లస్ 2 × a అంటే 3q ప్లస్ ఇంటూ 2 ప్లస్ 2² చూడండి a² + 2ab అంటే a అంటే మనకి 3q, b అంటే 2. ఇక b అలాగే మనకి 3² అంటే ఇక్కడ మనకి 2² అవుతుంది. 3q² అంటే మనకి 3 3 9q². 3 6 6 12 q ప్లస్ 2 4. దీన్ని చూడండి దీంట్లో 9q² + 12q + 3 + 1 రాద్దాం. ఇందులో 3 కామన్ తీస్తే 3q² ప్లస్ 12 అంటే మనకి 4q + 1 + 1 అవుతుంది. కాబట్టి ఇది 3p+1 అవుతుంది. 3p+1 అయిపోతుంది. ఎందుకంటే ఇదంతా కూడా p అయిపోతుంది. అంటే 3q² + 4q + 1 = p అనుకుంటాం కాబట్టి. సో మనకి మూడోది కూడా వచ్చింది. మనం ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని యూక్లిడ్ భాగాహార పద్ధతి ద్వారా ఈ 3 చేసాం. ఇందులో 3 కాబట్టి r 0 1 2 అయింది కాబట్టి 0తో ఒకసారి 1తో ఒకసారి 2తో ఒకసారి చేసేసాం. 0తో చేసిన 3p వచ్చింది. అలాగే 1తో చేస్తే మనకి 3p+1 వచ్చింది. అలాగే 2 చేస్తే కూడా 3p వచ్చింది. సో మనం అనుకున్న సాధించాం కాబట్టి ఇది మన లెక్క. సో స్టూడెంట్స్ ఇది బాగా అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది కాబట్టి మనకి ఈ వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ కొట్టండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో బాగా అబ్జర్వ్ చేయండి, మీరు చేయండి బాగా. 4వ లెక్క అభ్యాసం
ఒకటిలో 4 లెక్క. ఏదైనా ధన పూర్ణ సంఖ్య యొక్క ఘనము 9m లేదా 9m+1 లేదా 9m+8 రూపంలో ఉంటుందని మనం చూపించాలి. ఇక్కడ ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ ధన పూర్ణ సంఖ్య. ఇది మనం ఈ లెక్క చూడగానే మనకి కాన్సెప్ట్ ఏంటి, మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగహార నిధి, శేషనిధి లేదా శేష న్యాయం కూడా అంటాం. దీన్నే యూక్లిడ్ భాగహార శేషనిధి. ఫార్ములా ఏంటి మనకి, A = PQ + R. మరొకటి ఉందండి, కండిషన్ ఏంటిది, 0 < R B. ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోతుంది. మనకు నిద్రలో చెప్పినా వచ్చేస్తుంది, ఎందుకంటే బాగా ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ ఈ లెక్కను మనం చూస్తుంటే ఘనము 9 యొక్క ఘనం ఎంత మనకి 3. సో B = ఎంత మనకి 3 అవుతుంది. అయితే మనం లెక్క ఇచ్చాడు ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఏమనుకుందాం, A అనుకున్నాము. ఇప్పుడు లెక్క ఏమవుతుంది మనకి, A = 3Q + R. 3Q + R. స్టూడెంట్ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ B = 3 అన్నాడు. ఫార్ములా మనకి ఇక్కడ ఇచ్చిన కండిషను 0 < R B. అంటే ఏంటి, ఈ R అనే విలువ B కన్నా తక్కువ ఉంటుంది, 0తో సమానంగా ఉండొచ్చు, 0 ఉండొచ్చు, 0 ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇక్కడ అర్థం మనకి చూడండి, B = 3 ఎప్పుడైతే అయిందో R = మనకి 0, 1, 2. ఈ 3 కూడా మనకి దీనికి వర్తింప చేయాలి. దీనికి వర్తింప చేయాలంటే చూడండి, ఫార్ములా చూడండి మనకి A = 3Q + 0. ఇదొక కండిషన్, అంటే ఇది ఎక్కడ పద్ధతి. ఇంకోటి A = 3Q + 1. ఇంకోటి మనకి A = 3Q + 2. చూడండి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. ఈ రెండింటిని అంటే ఈ మూడింటిని కూడా మనం సాల్వ్ చేయగలిగితే ఆన్సర్లు ఒకటి 9m రావచ్చు, రెండోది 9m+1 రావచ్చు, మూడోది 9m+8 అని రావచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ లెక్కను కట్టే ముందు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఎలా అబ్జర్వ్ చేద్దాం అంటే, ఫస్ట్ మనం మొదటి చేద్దాం. మొదటి చేయడం మనకి యాక్చువల్గా మనకి ఇందులో చూడండి ఏం చేయమన్నాడు, ఘనము చేయమన్నాడు. అంటే ఇక్కడ యాక్చువల్గా A = 3Q అవుతుంది, 0కి వాల్యూ ఉండదు కాబట్టి. ఇరువైపులా ఘనము చేయగా ఏమవుతుంది, A³ 3Q హోల్ క్యూబ్. అంటే అది మనకి A³ = 3 3 9 9 3 27. అంటే మనకి 3Q అంటే మనకి 3 × 3 × 3 3 3 9 9 3 27 Q. దీని ఎలా రాద్దాం మనం, 9 × 3Q ఎవరైద్దాం అంటే A³ = ఎంత వస్తుంది మనకి 9. ఇక్కడ దీని అంతటిని మనం m గా రాస్తే అంటే మనకి 3Q హోల్ క్యూబ్ = m అనే కండిషన్ పెడితే, అంటే ఈ విధంగా చూసుకుంటే మనకి ఏమవుతుంది, A³ = 9m. సో మనకు కావాల్సిన లెక్క వచ్చింది. ఇక రెండో నియమం చేద్దాం. అంటే రెండోది మనకి R = 1. ఇక్కడ R = 0, ఇక్కడ మనం R = 1తో చేద్దాం. దీన్ని కూడా ఇరువైపులా ఘనము చేయగా ఏమవుతుంది, A³ = 3Q + 1 హోల్ క్యూబ్. చూడండి స్టూడెంట్స్, మనకి ఇది A + B హోల్ క్యూబ్ సూత్రంలో ఉంది. అంటే మనకి A + B హోల్ క్యూబ్ = ఫార్ములా ఏంటి మనకి, A³ ప్లస్ మనకి 3A² B ప్లస్ 3AB² ప్లస్ B³ ఇది స్టాండర్డ్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ A బదులు 3³ B బదులు 1 ఉంది కాబట్టి A³ ఫార్ములా 3Q హోల్ క్యూబ్ ప్లస్ 3 అంటే 3A³ B అంటే మనకి 1.
ప్లస్ 3 స్క్వేర్ కాబట్టి 3q 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. సో అర్థం చేయండి, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. దాని ప్రకారం 3q హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ a స్క్వేర్ అంటే 3q స్క్వేర్, b అంటే 1 ప్లస్ 3a అంటే 3q, b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అంటే 1 క్యూబ్. దీన్ని రాస్తే మనకి 3 3 9 9 3 27 27 q 27 క్యూ క్యూబ్ ప్లస్ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, 3 3 9 3 3 9 9 3 27 ఇంటూ 1 27 1 27 స్క్వేర్ 27 క్యూ స్క్వేర్ ప్లస్ 3 3 9 ఇంటూ 1 9 అండ్ ప్లస్ 1. చూడండి స్టూడెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక నెక్స్ట్ మేము ఇందులో 9 కామన్ వెళ్తాం. 3q క్యూబ్ ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ q ప్లస్ 1. ఇప్పుడు ఇదంతా మనకి చూడండి 9m ప్లస్ 1 a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎలాగా m ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ q కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు అది కాబట్టి మనకి దీని బదులు m వేసుకుంటే 3m ప్లస్ 1. సో స్టూడెంట్ మనకి బాగా అర్థమైనట్టుంది ఇది. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటి మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అంటే ఇక్కడ r బదులు 2 పెట్టుకుందాం, ఇక్కడ r బదులు 2 పెట్టుకుందాం. ఇది మనకి కండిషన్ కాబట్టి మనకి లెక్క కాబట్టి ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోయింది. నెక్స్ట్ ఇందులో దీన్ని కూడా ఇరువైపులా ఘనము చేయగా చూడండి a హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ క్యూబ్. ఫార్ములా ఆల్రెడీ ఇక్కడ ఉంది కానీ మళ్ళీ శ్రద్ధ చూడండి, a ప్లస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఇది స్టాండర్డ్ ఫార్ములా, మనకి ఎప్పుడైనా ఇద్దరిలో గుర్తు చేసిన అంటే అడిగైనా చెప్పగలగాలి. ఇక్కడ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు దీని ఏంటి ఏ క్యూబ్ ఫార్ములా ఏంటి 3q హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే మనకి 3q హోల్ స్క్వేర్ ఇంటూ బి అంటే మనకి 2 ప్లస్ 3q ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2q. ఒకసారి చూడండి ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్ మనకి ఏ క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా ప్రకారం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి 3 3 9 9 3 27 క్యూ క్యూబ్ ప్లస్ అలాగే 3 3 9 9 3 27 27 ఇంటూ 2 54 క్యూ స్క్వేర్ ప్లస్ 2 4 4 3 12 12 3 చూడండి సారీ దాన్ని చూడండి 3 3 9 2 4 9 4 36 చూడండి సారీ 3 3 9 9 4 36 క్యూ ప్లస్ 2 4 4 8. సో ఇందులో మనకి 9 కామన్ చేద్దాం, చేస్తే ఎంత వస్తుంది మనకి 3q2 ప్లస్ ఇందులో చేస్తే 20 అంత మనకి చూడండి 54లో 3 కామన్ తీస్తే 18 క్యూ స్క్వేర్ 18 క్యూ స్క్వేర్. అలాగే ఇందులో కామన్ తీస్తే మనకి 4q ప్లస్ 8 చూడండి 8 మిగిలింది. దీని అంతటి మనం m అయితే m ఈజ్ ఈక్వల్ టు 3q³ ప్లస్ 18q స్క్వేర్ ప్లస్ 4q అని మనం అనుకుంటే అయితే ఎంత అవుతుంది మనకు a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇదంతా కలిపి m అయిపోతుంది ప్లస్ 8. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనం r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని మనం చేస్తే a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m వచ్చింది. ఓకే వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటే ఈ సూత్రంలో మనకి a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 9m ప్లస్ 1 వచ్చింది.
అలాగే ఆర్ ఈజ్వల్ టు 2 అని తీసుకుంటే ఏ ఈజ్వల్ టు మనకి ఏ క్యూబ్ ఈజ్వల్ టు మనకి 9m + 8 వచ్చింది. సో మనకు కావాల్సిన లెక్క వచ్చింది కాబట్టి స్టూడెంట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రతిదీ తీసుకోండి. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ లెక్క. ఈ లెక్కను బాగా అబ్జర్వ్ చేయండి, ఇంకా బాగా చూడండి, చూసి మీరు బాగా నేర్చుకోండి. కాబట్టి 5 లెక్క చేద్దాం. ఇదే చివరి లెక్క, ఇంపార్టెంట్ లెక్కే. ఇందులో ఉన్న టెక్నిక్ ఒకసారి ఆలోచించండి. ఇందులో ఉన్నది ఏంటంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య n వాడు ఇచ్చేసాడు n అని. అయితే n, n+2 లేదా n+4లో ఏదైనా ఒకటి మాత్రమే 3చే భాగింపబడుతుంది అని చూపించారట. అంటే nలో ఒకటి భాగించబడచ్చు, n+2లో 3తో ఒకటి భాగించబడచ్చు, n+4తో 3తో భాగించబడచ్చు. అయితే మనకి ఇదంతా దేని మీద ఆధారపడింది? యూక్లిడ్ డివిజన్ లెమ్మా. అంటే యూక్లిడ్ భాగహార శేష నిధి లేదా యూక్లిడ్ భాగహార శేష న్యాయమైన పద్ధతి ద్వారా వస్తుంది. దాని సూత్రం మనకి ముందు యాక్చువల్లీ చెప్తాం. యూక్లిడ్ భాగహార శేష నిధి ఇది మనకి ఏ ఈజ్వల్ టు సూత్రం BQ + R కండిషన్ 0 < or B. ఇది మనకి స్టాండర్డ్ ఫార్ములా అయిపోయింది, ఎందుకంటే యూక్లిడ్ సూత్రం అనుకున్నాం కాబట్టి. అయితే ఇందులో లెక్కలకు వెళ్దాం. ఇందులో ధనపూర్ణ సంఖ్య ఏంటి? మనకి ధనపూర్ణ సంఖ్య n వాడే ఇచ్చాడు. ఇప్పుడు లెక్క ఏం చేయాలి? మనం 3 చేతి భాగింపడాలి. అంటే ఇక్కడ B ఎంత మనకి 3. సో యూక్లిడ్ భాగహార సిద్ధాంతం ఏంటి మనకి? దీని ప్రకారం చూస్తే n = 3Q + R. ఇక్కడ B = 3 ఎప్పుడైతే అయిందో 0 < or B అనేది ఏమవుతుంది? మనకి 0 అవ్వచ్చు. B = 3 కాబట్టి మనకి 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవుతుందా? మనకి అవుతుంది, ఎందుకంటే లెస్ దాన్ ఉన్నారు కాబట్టి, B కన్నా తక్కువ ఉన్నారు కాబట్టి. అది ఇక్కడ మనకి R = మనకి 0. ఒకసారి R n ఒకసారి అంటే చూడండి, n కనుక్కునే సూత్రం కనుక్కునేటప్పుడు R = 0 ఒకసారి, R = 1 ఒకసారి, R = 2 ఒకసారి. అలాగే n+2 కూడా R = 0 కట్టాలి, R = 1 కట్టాలి, R = 2 కట్టాలి. అలాగే n+4 కూడా R = 0 కట్టాలి, R = 1 కట్టాలి, R = 2 కూడా కట్టాలి. ఇలా 3టి కడితే ఇందులో ఏదైనా 3కు పోతుందా, ఇందులో ఏదైనా 3కి పోతుందా, ఇందులో ఏదైనా 3కి పోతుందా అనేటువంటి నియమాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. కాబట్టి వీటిని మనం ఇప్పుడు చేద్దాం. చూడండి, ఇది 1వ నియమము, ఇది 2వది, ఇది 3 చేద్దాం. ఈ 3టిలో కూడా ఏమాలి? మనకి ఏదైనా ఒకటి మాత్రమే 3చే భాగింపడుతుందని మాత్రం చూపించాలి. అంటే ఇందులో ఒకటి భాగింపడుతుంది చూపించగలగాలి, ఇందులో ఒకటి భాగింపడుతుంది చూపించగలగాలి, ఇందులో కూడా ఒకటి భాగింపడుతుంది మనం చూపించగలగాలి. సో ఇప్పుడు మనం చేద్దాం. చూడండి స్టూడెంట్, నోట్ చేయండి. స్టూడెంట్స్, మొదటి నియమం మనం ఎంతో చేద్దాం, ఎంతో మనం సాధ్యం చేద్దాం. అంటే మనం ఇక్కడ n = 3Q. ఎక్కడ మనకి R = 0 కాబట్టి, అంటే శాసనం 0 కాబట్టి. ఇది నియమం. అయితే ఇందులో మన ఇది 3చే భాగింపడుతుంది అంటే ఇక్కడ ఆల్రెడీ n = 3Q కాబట్టి ఇక్కడ Q బదులు 1 పెట్టుకుని అనుకోండి, 3 ఒకట్లు 3తో పోతుంది. 3 బదులు 2 పెట్టుకోండి, 3 × 6, అది కూడా 3తో పోతుంది. 3 బదులు అక్కడ Q బదులు 3 పెట్టుకోండి, 3 × 9. అంటే ఈ Q బదులు 1 2 3 4 5 6 ఏది పెట్టినా సరే అది 3తో భాగింపడుతుంది. కావున ఇది మనకి R = 0 దగ్గర n = 3Q 3చే భాగింపబడుతుంది. అలాగే ఈసారి R = 1 పెడదాం. అంటే అది మనకి n = 3Q + 1. n = 3Q + 1 n కాబట్టి ఇది. ఈసారి చూడండి, మనకి n = 3Q + 1 అంటే Q బదులు 1 అనుకోండి, ఒక 3 + 1 4 భాగింపడదు. అలాగే Q బదులు పెట్టుకోండి, 3 × 6 + 1 7 భాగింపడదు. అలాగే 3 బదులు Q బదులు 3 అనుకోండి, 3 × 9 + 1 10. సో ఇది R = 1 వద్ద n = 3Q + 1 3చే
భాగింపబడదు. సో మనకు ఒకటే వచ్చింది, ఇది ఒకటే భాగింపడుతుంది ప్రస్తుతానికి. ఇప్పుడు r = 2 పెడదాం. అంటే మనకి n = 3³ + 2. చూడండి మరి ఇక్కడ మన ఈ క్యూబ్ బదులు 2 పెట్టండి. 3 6 + 2 8 భాగింపడదు. క్యూబ్ బదులు 3 పెట్టండి. 3 9 + 2 11 3తో భాగింపడదు. అలాగే క్యూబ్ బదులు 5 పెట్టండి. 3 5 15 + 2 17 భాగింపడదు. సో ఇక్కడ కూడా అంటే r = 2 వద్ద కూడా n = 3³ + 2 3చే భాగింపబడదు. స్టూడెంట్స్ అర్థమైంది ఇది? సో అంటే n అంటే ఈ నియమం దగ్గర ఒకటి మాత్రమే అయింది. అది కూడా ఏంటి మనకి r = 0 వద్ద మాత్రమే. r = 0 వద్ద మాత్రమే మనకి 3చే భాగింపబడింది. మరి మిగతా రెండు కూడా అంటే ఏంటి n+2 దగ్గర n+4 దగ్గర అవుతుంది లేదు చూద్దాం. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు r = 2 దగ్గర చేద్దాం. r = ఏంటంటే మనకి n = 3³ + 2. n = 3³ + 2 అంటే మనం r = 0 చేస్తాం, r = 100 చేస్తాం, r = 2 చేస్తాం. మనకి r బదులు 2 పెట్టా సరిపోయింది. ఇప్పుడు క్యూ బదులు 1 పెట్టండి. 3 + 2 5 అవుతుంది. సో అది 3చే భాగింపడదు. ఇక్కడ క్యూ బదులు 2 పెట్టండి. 3 6 + 2 8 అవుతుంది, అవట్లేదు. మరి క్యూ బదులు 4 పెట్టండి. 3 4 12 + 2 14. అంటే ఇక్కడ r = 2 వద్ద n = 3³ + 2 3చే భాగింపబడదు. సో ఈ n అనే నియమం దగ్గర కేవలం మనకి r = 0 వద్ద మాత్రమే 3చే భాగింపబడింది. సో నెక్స్ట్ రెండోది ఏంటి మనకి n+2 = ఒకటి చూద్దాం. స్టూడెంట్స్ చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు రెండో నియమం ఏంటి మనకి n+2. సో n+2 = 3³ + r+2. ఎందుకంటే i2 2 వచ్చింది, 2 కాబట్టి ఇప్పుడు n+2 లో బదులు మనం చూద్దాం. ఇందులో ఏంటిది ఫస్ట్ కండిషన్ r = 0 అంటే n+2 = 3³ + 0 + 2 అంటే అర్థం మనకి 3³ + 2. ఇప్పుడు 3³ + 2 లో మనం ఆల్రెడీ క్యూ బదులు 1 పెట్టండి. ఒక 3 + 2 5 అవుతుంది, ఇది భాగింపబడదు. 2 పెట్టండి. 3 6 + 2 8 ఇది భాగింపబడదు. అలాగే ఒకవేళ మనం 3 బదులు అదే క్యూ బదులు 4 పెట్టండి. 3 4 12 12 + 3. సో ఇది క్యూకి విలువ మనం ఎంత పెట్టినా సరే 3తో భాగింపబడడం లేదు. ఇది మనకి భాగింపబడలేదు. కానీ ఇంకా డౌట్ అంటే మనం ఏం చేసుకుందాం అంటే ఇక్కడ దీని బదులు 1 పెట్టి చూసుకోండి. అంటే క్యూ = 1 పెట్టాను అనుకోండి. ఒక 3 + 2 5 అంటే మనకు శాసనం ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో సరిపోతుంది. కానీ ఇది 3చే భాగింపబడలేదు, శాసనం రాకూడదు కాబట్టి ఇది. సో r = 0 వద్ద n+2 = 3³ + 2 3చే భాగింపబడలేదు. 3 మనకి భాగింపబడలేదు. సో స్టూడెంట్స్ అర్థమైంది కదా మనకి? చూడండి సారి ఇప్పుడు r = 100 చేద్దాం. అంటే మనకి n+2 = 3³ + 1 + 2 ఇది. ఎందుకంటే ఇది r ఎందుకంటే మనకి సూత్రం ఏంటి మనకి యాక్చువల్గా n+2 = 3³ + r+2. ఈ సూత్ర ప్రకారం వేస్తే మనకి ఇక్కడ r = 1 కాబట్టి వేస్తే అర్థం మనకి ఇక్కడ 3³ + 3. సో స్టూడెంట్ చూడండి ఒకసారి, క్యూబ్ బదులు 1 వేసుకుని అనుకోండి. ఒక 3 + 3 6 3తో భాగింపడుతుంది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ క్యూబ్ బదులు 2 వేసుకుని అనుకోండి. 3 2 6 6 + 3 9 3తో భాగింపడుతుంది. ఓకే స్టూడెంట్ మళ్ళీ చూడండి, క్యూబ్ బదులు 4 వేసుకుని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. q × 4 = 4 + 3 4 12 + 3 = 15 15 3తో భాగింపడుతుంది. సో ఇది భాగింపడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చేద్దాం పని చూడండి. 3 × 6 చేద్దాం +2 అంటే క్యూబ్ బదులు ఇది 3 6 18 + 3 = 21 21 3 చేస్తే మనకి 7. సో ఇది r = 1 వద్ద
n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 3 3తో భాగింపబడుతుంది. ఇది మనకి భాగింపడుతుంది. ఓకే రైట్. అంటే ముందు లెక్కలో r ఈజ్ ఈక్వల్ టు 0 ధరైంది, ఈ లెక్కలో r ఈజ్ ఈక్వల్ టు 1 ధరైంది. ఇక మళ్ళీ మనం ఏం చేద్దాం, r ఈజ్ ఈక్వల్ టు 2 చూద్దాం. అంటే ఇక్కడ n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మనకి 3q ప్లస్ 2 ప్లస్ 3 అంటే 3q ప్లస్ 5. ఎగ్జాంపుల్ చూద్దాం. q ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాం అనుకోండి, ఒక 3 ప్లస్ 5 8 అవుతుంది. ఇది భాగింపడదు. అదే q ప్లస్ 2 పెట్టాం అనుకోండి, q బదులు 3 6 ప్లస్ 5 11 భాగింపబడదు. అలాగే q బదులు 3 పెట్టాం అనుకోండి, 3 9 అంటే డౌట్ వస్తుందో చూద్దాం. 3 ఇంటూ 3 ప్లస్ 5 3 9 ప్లస్ 5 ఇంకా 14 3తో భాగింపడుతుందా? భాగింపడుతుంది. ఎంత శాతం? శేషం 2 వచ్చేస్తుంది. శేషం 2 వస్తుంది కాబట్టి ఇది భాగింపట్లేదు. therefore r is equal to 2 వద్ద n ప్లస్ 2 is equal to 3q ప్లస్ 5 3చే భాగింపబడదు. సో ఇది కూడా మనకి పనిచేయలేదు, ఇది ఒక్కటే పనిచేసింది. సో r is equal to 0 వద్ద n 3చే భాగింపడింది, r is equal to 1 దగ్గర n ప్లస్ 2 భాగింపడింది. ఇక నెక్స్ట్ మనకి n ప్లస్ 2 దగ్గర ఎక్కడ భాగింపడుతుందో చూద్దాం. అంటే వాడి ఇచ్చిన లెక్కటి ఏదైనా ఒకటి మాత్రమే 3చే భాగింపడుతుంది. ఇందులో ఒక్కొక్క దానికి ఒకటి అయింది. మూడో దానికి మనం చూద్దాం. ఓకే స్టూడెంట్స్ చూడండి, మనకి మూడో కండిషన్ మనకి n ప్లస్ 4 సూత్రం చూడండి. ఇక్కడ యాక్చువల్గా n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r. మరి ఇక్కడ n ప్లస్ 4 కాబట్టి ఏమవుతుంది మనకి 3q ప్లస్ r ప్లస్ 4. n ప్లస్ 4లో ఏదైనా పోతుందో చూడండి. మనం మొట్టమొదటి కండిషన్ మనకి r ఈజ్ ఈక్వల్ టు 0 పెడదాం. అంటే n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0 ప్లస్ 4 అంటే అర్థం మనకి 3q ప్లస్ 4. 3q ప్లస్ 4లో మనకి చూడండి ట్రై చేద్దాం. q బదులు 1 పెట్టండి, ఒక 3 ప్లస్ 4 7 ఇది భాగింపబడదు. అలాగే 2 పెట్టండి, ఏమవుతుంది మరి 3 ఇంటూ 2 3 6 ప్లస్ 4 10 కూడా 3తో భాగింపబడదు. ఇక్కడ 4 పెట్టండి, మరి 4 12 ప్లస్ 4 16 కూడా 3తో భాగింపబడదు. సో r ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 4 3చే భాగింపబడదు. సో ఇది క్యాన్సిల్. ఇక నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటి? r ఈజ్ ఈక్వల్ టు 1. r ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మన ఫార్ములా ఏంటి? మనకి ఇక్కడ n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ప్లస్ 4 అంటే 3q ప్లస్ 5. 3q ప్లస్ 5. ఇప్పుడు 3కి బదులు అంటే క్యూకి బదులు మనం ఏం చేద్దాం? 2 పెట్టుకుందాం. 3 6 ప్లస్ 1 11 3 పోతుందా? శేషం మిగిలిపోతుంది. ఎంత? 2 శేషం మిగులుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 2 మిగిలిపోతుంది. అంటే శేషం మిగులుతుంది కాబట్టి ఇది అవ్వట్లేదు. కాబట్టి చూడండి ఒకసారి 11ని 3తో భాగించండి. 3 9 ఎంత మిగిలింది? 2 శేషం మిగలకూడదు మనం చేస్తేనే ఇది. సో అదే విధంగా ఇంకో లెక్క చేద్దాం. కావాలని చూడండి, ఇక్కడ 3 క్యూబ్ బదులు 3 పెట్టండి. 3 9 ప్లస్ 5 ఎంత అవుతుంది మనకి? 14 పోదు. అలాగే 3 6 పెడదాం. 3 6 18 ప్లస్ 5 ఎంత అవుతుంది మనకి? 18 ప్లస్ 5 అంటే 23 కూడా మనకి పోదు. కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 5 3చే భాగింపబడదు. ఇక మిగిలిన కండిషన్ మనకి r ఈజ్ ఈక్వల్ టు 2. r ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, r ఈజ్ ఈక్వల్ టు 0 అయింది, r ఈజ్ ఈక్వల్ టు పెడదాం. అంటే n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 ప్లస్ 4. 3q ప్లస్ 6 అవుతుంది. 3q ప్లస్ 6 అవుతుంది. అంటే ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏమైంది మనకి? ఇక్కడ మనకి 6 వచ్చింది. ఇప్పుడు మన పరీక్ష మనకి చూడండి, ఇందులోని
క్యూ బదులు ఏం పెడదాం 1 పెట్టండి. ఒక 3 3 3 ప్లస్ 6 9 సరిపోయింది. వెరీ గుడ్. 2 పెడదాం 3 అంటే 6 6 ప్లస్ 6 12 సరిపోతుంది. 4 పెడదాం 3 4 12 ప్లస్ 6 18 పోతుంది. చూద్దాం ఒకసారి. 3 ఇంటూ 4 ప్లస్ 6 ఎంత అవుతుంది మనకి? 3 4 12 ప్లస్ 6 18 18 3 6. శాసనం 0. శాసనం మనకి 0 కావున r = 2 వద్ద n + 4 = 3q + 6 3చే భాగింపబడుతుంది. సో మనకి టోటల్గా n ఏమో r = 1 దగ్గర, n + 2 అనేదేమో r = 0 1 దగ్గర, n + 4 అనేమో r = 2 వద్ద. చూడండి n r = 0 దగ్గర, n + 2 r = 1 దగ్గర, n + 4 r = 2 వద్ద 3చే భాగింపబడ్డాయి. ఇవి మనకి 3చే భాగింపబడ్డాయని చెప్పేసి విలువైంది. సో వాడు ఇచ్చిన లెక్క ప్రకారము ఏదైనా ధనపూర్ణ సంఖ్య nకు n, n + 2, n + 4లలో ఏదైనా ఒకటి మాత్రమే 3చే భాగింపబడుతున్నది, ఏదైనా ఒకటి మాత్రమే భాగపడింది ఒక దాంట్లోని. సో లెక్క మనం సాల్వ్ చేసాం. సో స్టూడెంట్స్ ఇది మీకు బాగా అర్థమై ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇంకేమైనా అర్థం కాకపోతే ఇందులో డౌట్స్ అయినా కామెంట్ పెట్టండి.